కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. సోమవారం లక్షడ్పేట్ మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలతో అబద్ధపు హామీలతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మొత్తం 420 హామీలు ఇచ్చిన వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు అని అన్నారు. రాష్ట్రం అంతటా రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారు అని తెలిపారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాంగ్రెస్ బాకీ కార్డులు ప్రజలకు అందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై ప్రజలు అవగాహన కల్పించడం మా బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెండా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ వేల్తపు సుధాకర్ మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.